ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ దక్షిణామూర్తి స్వామి యొక్క పంచరత్న స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. మత్తరోగ శిరోపరిస్థిత నృత్యమాన పదాంబుజం భక్త చింతిత సిద్ధికాల విచక్షణం కమలేక్షణం భుక్తిముక్తి ఫలప్రదం భువి పద్మజాచ్యుత పూజితం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం. అనగా భయంకర వ్యాధుల తలపై నృత్యం చేయువాడు, కమలం వంటి కన్నులతో భక్తులు కోరుకునే కోరికలను సిద్ధింపచేయువాడు, సంపద మరియు మోక్షాన్ని ప్రసాదించేవాడు, బ్రహ్మా విష్ణువులచే నమస్కరింపబడువాడు, నా కోరికలను సిద్ధింపచేసే దక్షిణాభిముఖుడైన దేవుని నాకు రక్షణ కల్పించమని వేడుకుంటున్నాను. విత్తద ప్రియమర్చితం కృతకృశాతీవ్రత పోవ్రతైః ముక్తికామిభిరాశ్రితైః ముహుర్ముని భిర్దృఢమానసైః ముక్తిదం నిజపాద పంకజ సక్తమానసయోగినాం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం. అనగా అందరిచే పూజింపబడువాడు, తపస్సుతో తమను తాము శిక్షించుకొని మోక్షాన్ని కోరుకునే మహర్షులపై ఆధారపడువాడు, తన పాదపద్మములకు శరణు వేడినంతలో భక్తులకు మరియు యోగులకు మోక్షాన్ని ప్రసాదించేవాడు అయిన నా కోరికలను సిద్ధింపచేసే దక్షిణాభిముఖుడైన దేవుని నాకు రక్షణ కల్పించమని వేడుకుంటున్నాను. కృత్తదక్షమఖాధిపం వరవీరభద్రగణేన వై యక్షరాక్షసమర్త్య కిన్నర దేవపన్నగవందితం రత్నభుగ్గణనాదభృత్పమరార్చితాంఘ్రి సరోరుహం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం. అనగా వీరభద్రుడు మరియు అతని సైన్యంతో దక్షుడిని శిక్షించినవాడు, యక్షులు, రాక్షసులు, కిన్నెరలు, దేవతలు, సర్పాలు మరియు మానవులచే నమస్కరింపబడేవాడు, గణనాథుడు మరియు బ్రహ్మాది దేవతలచే రత్నాలచే పూజింపబడే కమలం వంటి పాదములు గలవాడు, నా కోరికలను సిద్ధింపచేసే దక్షిణాభిముఖుడైన దేవుని నాకు రక్షణ కల్పించమని వేడుకుంటున్నాను. నక్తనాద కళాధరం నగజాపయోధర మండలం లిప్తచందన పంకకుంకుమ ముద్రితామల విగ్రహం శక్తిమంతమశేష సృష్టి విధానకే సకలం ప్రభుం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం. అనగా సుందర రూపంతో చంద్రవంకను ధరించి భక్తులకు ప్రభు అయినవాడు, పర్వతరాజపుత్రిక అయిన పార్వతీదేవి యొక్క ఛాతీ భాగం నుండి అద్దుకున్న చందనం మరియు కుంకుమ గుర్తులు కలిగినవాడు, అతి బలవంతుడు మరియు సమస్త జీవరాశులకు ప్రభు అయిన నా కోరికలను సిద్ధింపచేసి దక్షిణాభిముఖుడైన దేవుని నాకు రక్షణ కల్పించమని వేడుకుంటున్నాను. రక్తనీరజ తుల్యపాద పయోజ సన్మణినూపురం బంధనత్రయ భేదపేశల పంకజాక్షశిలీముఖం హేమశైల శరాసనం పృథు సింజినీకృత దక్షకం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం. అనగా ఎర్రని కమలం వంటి మాణిక్యాలు పొదిగిన పాదాలను కలిగినవాడు, 3 రకాల బంధాలను తెంచుకోగలవాడు, తన కలువ వంటి కన్నుల చుట్టూ తేనెటీగలు తిరుగుతూ ఉండువాడు, తపస్సుకై బంగారు పర్వతంపై కూర్చుని భూమిని తడిపే నదిని మోయువాడు అయిన
నా కోరికలను సిద్ధింపచేసే దక్షిణాభిముఖుడైన దేవుని నాకు రక్షణ కల్పించమని వేడుకుంటున్నాను. యః పఠేచ్ఛ దినే దినే స్తవ పంచరత్నముమాపతే పురాతలే మయా కృతం నిఖిలాగమమూల మహానలం తస్య పుత్రకలత్రమిత్రధనాని సంతు కృపాబలాత్ తే మహేశ్వర శంకరాఖిల విశ్వనాయక శాశ్వత. అనగా భూమిపై ఎక్కడో వెదురు మూలలలో కూర్చుని సృష్టించిన ఈ దక్షిణామూర్తి యొక్క పంచరత్న స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అనంత విశ్వానికి ప్రభువైన శంకరుని యొక్క అనుగ్రహ శక్తితో వారి సంతానం, భార్య మరియు స్నేహితులతో సిరి సంపదలతో శాశ్వతంగా సురక్షితంగా ఉంటారు. ఇది అగస్త్యకృత శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః.